వైసీపీ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగినట్లు కూటమి ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తుంది. దీనికి అనుగుణంగానే సిట్ విచారణకు ఆదేశించింది. తాజాగా సిట్ ఈ లిక్కర్ స్కామ్ కు సూత్రధారిగా భావించిన ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసింది. కాగా ఇక నెక్స్ట్ వైఎస్ జగన్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో ఉన్నట్లు జగన్ అరెస్టు ఖాయమేనా? జగన్ దీనిపై ఎలా స్పందించబోతున్నారు? జస్ట్ వాచ్ ది స్టోరీ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత టార్గెట్ మాజీ సీఎం జగనేనా? ఈ విషయం వైఎస్ జగన్కు కూడా అర్థమైందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. 2019లో సంపూర్ణ మద్య నిషేధం పేరుతో ఏపీలో అధికారంలోకొచ్చిన వైసీపీ ఆ తర్వాత ప్రభుత్వమే మద్యం అమ్మేలా పాలసీని రూపొందించింది. అయితే ఈ పాలసీని అడ్డం పెట్టుకుని కొంతమంది భారీ స్కామ్కు తెరతీశారని టీడీపీ జనసేన నాయకులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే లిక్కర్ పాలసీపైనే దృష్టి పెట్టింది. అప్పట్లో ఈ పాలసీ ద్వారా ఎవరెవరు భారీగా లబ్ధి పొందారనే విషయాలను వెలుగులోకి తీసుకుని రావడానికి సిట్ను ఏర్పాటు చేసింది. గతంలోనే ఈ లిక్కర్ కేసులో సూత్రధారులు, పాత్రధారులను అరెస్ట్ చేసిన సిట్ తాజాగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. వైఎస్ జగన్ కోటరీలో అత్యంత ముఖ్యుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడే మిథున్ రెడ్డి. వైఎస్ జగన్కు కూడా మిథున్ చాలా క్లోజ్ పర్సన్. అలాంటి వ్యక్తిని సిట్ అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇక ఆ తర్వాత అరెస్ట్ మాజీ సీఎం వైఎస్ జగనే అనే ప్రచారం ఊపందుకుంది. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే 300 పేజీల ఛార్జ్షీట్ను సిట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లోనే 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలను కూడా పొందుపరిచింది. ఇప్పటి వరకు 62 కోట్ల రూపాయలను సీజ్ చేశామని సిట్ తెలిపింది. 250కి పైగా సాక్షులను విచారించింది. ఆ తర్వాతే మిథున్ రెడ్డికి నోటీసులిచ్చి పిలిపించింది. సూట్ కేస్ కంపెనీల ద్వారా లబ్ధి పొందిన విషయంపైనే సిట్ అధికారులు ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది. 5 గంటలకు పైగా విచారించిన తర్వాతే మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని భావించి అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అయితే సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పదే పదే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ఉటంకించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ పాలసీని రూపొందించడం, ఆయాచితంగా లబ్ధి పొందడంలో కీలక పాత్ర మిథున్ రెడ్డిదే అయినా అంతిమంగా జగన్ కూడా లబ్ధి పొందినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు కావడంతో తర్వాత జగన్ పైనే దృష్టి పెడతారనే చర్చ జరుగుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత జనసేన, టీడీపీ నాయకులు కూడా ఇదే మాటను ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ అరెస్టు తప్పదని, తన హయాంలో లిక్కర్ స్కామ్ ద్వారా భారీగా లబ్ధి పొందారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వంలోని మంత్రులు ఒక అధికారిక కార్యక్రమంలో కలుసుకున్న సమయంలో కూడా మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు కావడం తప్పదనే మాట్లాడుకున్నట్లు వార్తలొచ్చాయి. సిట్ బృందం మరింత లోతుగా విచారించి పకడ్బందీగా కేసు పెడుతుందని, ఇందుకు కొంత సమయం తీసుకున్నా జగన్ మాత్రం కటకటాల వెనక్కు వెళ్లక తప్పదని అంటున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బు హవాలా ద్వారా జగన్ దగ్గరకు వెళ్లాయనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డికి ప్రత్యక్ష పాత్ర ఉందని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు కావడంతో నెక్స్ట్ మాజీ సీఎం జగనే టార్గెట్ అని అంటున్నారు. వైఎస్ జగన్ మాజీ సీఎం కావడంతో అతన్ని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే విచారణకు మాత్రం ఎలాంటి అనుమతులు అవసరం ఉండదు. దీంతో ముందుగా విచారణకు పిలిచి ఆ తర్వాత గవర్నర్ అనుమతితో జగన్ను అరెస్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో జరుగుతున్న పరిణామాలను వైఎస్ జగన్ కూడా నిశితంగా గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తనను తప్పకుండా అరెస్ట్ చేస్తుందని జగన్ కూడా భావిస్తున్నారట. అందుకే తన అరెస్టుకు ముందే జనాల్లో తనపై సానుభూతి పెరిగేలా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ పెద్దగా బయటకు రాలేదు. ఎక్కువ సమయం బెంగళూరులోని ప్యాలెస్కే పరిమితమయ్యారు. కానీ ఇటీవల కార్యకర్తలను పరామర్శించే పేరుతో పలు ప్రాంతాలకు వెళ్తున్నారు.
వైఎస్ జగన్ పర్యటనకు వేలాది మంది కార్యకర్తలు హాజరవుతున్నారు. తన పర్యటనకు కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో జగన్ను ఏ కేసులో అయినా అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే ఎక్కువగా జనంలోకి వెళ్తున్నారని, ఇదంతా ముందస్తు వ్యూహమే అని పార్టీలో చర్చ జరుగుతోంది. జగన్ టార్గెట్గానే లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, ఏదో ఒకరోజు జగన్ మెడకు ఈ కేసు చుట్టుకుని అరెస్టు కాక తప్పదనే ప్రచారం జరుగుతోంది. అందుకే ముందస్తుగా జనంలోకి వెళ్లి తనను అరెస్ట్ చేసినా సానుభూతి పొందేలా జగన్ పావులు కదుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. పొదిలి, పల్నాడు, గుంటూరు, బంగారుపాళ్యం వంటి ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. ప్రతి పర్యటనలోనూ వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు జగన్ వెంట వస్తున్నారు. తాను తాడేపల్లిలోనే ఉంటున్నానని, లిక్కర్ కేసులో అరెస్ట్ చేసుకోవచ్చని కూడా జగన్ వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ పర్యటనలు, వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో భయాన్ని పోగొడుతుందని విశ్లేషకులు అంటున్నారు. జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేసినా వైసీపీ శ్రేణులు డీలా పడకుండా ముందస్తుగా వారిని సిద్ధం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో తాడేపల్లి, బెంగళూరుకే పరిమితమైన జగన్ ఇప్పుడు జనంలో విస్తృతంగా తిరుగుతూ ఉండడం, మీడియాతో తరచుగా మాట్లాడుతూ ఉండడం వెనుక పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడమే కారణమని తెలుస్తోంది. ఏదేమైనా మిథున్ రెడ్డి తర్వాత అరెస్ట్ అయ్యేది వైఎస్ జగనే అని కూటమి నాయకులు ప్రచారం చేస్తుండగా జగన్ కూడా అందుకు సిద్ధమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో కొంతకాలం వేచి చూస్తే కానీ అర్థం కాదు.